ఎస్హెచ్ ఏపీ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ఎప్పటిలాగే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశిష్టమైనటువంటి నటీనటుల గురించి, దర్శక నిర్మాతలు, ఆ చిత్ర విశేషాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కోవలో నేడు ఆంధ్ర దిలీప్గా కొనియాడబడిన ప్రముఖ సహజ విశిష్ట నటులు చలం గారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఏమిటంటే, పాలకొల్లు వాస్తవులైనటువంటి పినిశెట్టి శ్రీరామూర్తి గారి యొక్క సాంఘిక నాటకం పల్లెపడుచులో ప్రధాన పాత్రధారిగా చలం గారు నటించి ఆంధ్రదేశంలో సాంఘిక నాటకాలలో ఒక హీరోగా పేరెన్నికగలిగినటువంటి సమయంలో ఆ నాటకాన్ని చూచి ప్రముఖ హిందీ నటులు పృథ్వీరాజ్ కపూర్ గారు మా దిలీప్ కుమార్లా ఉన్నాడే ఈ కుర్రాడని చెప్పి మా ఆంధ్ర దిలీప్ అని నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి చలం ఆంధ్ర దిలీప్గానే కొనియాడబడ్డాడు ప్రముఖ వ్యక్తుల చేత. రెండవ పాయింట్, అసలు చలనచిత్ర పరిశ్రమ ప్రవేశంలో ఎల్వి ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో రంగనాథ్ దాస్ గారు దర్శకత్వం వహించినటువంటి దాసి చిత్రంలో నందమూరి తారక రామారావు గారు చలం తండ్రి కొడుకులుగా నటించడము, అందులో లాయర్ పాత్ర నటించడం అనేది మొట్టమొదటి చిత్రంలోనే చలం గారికి వచ్చినటువంటి ఒక మహత్తరమైన అవకాశము. అందున నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించడం అనేది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. అదే నందమూరి తారక రామారావు గారితో కాలక్రమేణా తండ్రి కొడుకులుగా నటించినటువంటి మరో 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి వాల్టా ఫిలిమ్స్ పరువు ప్రతిష్ట మానాపురం అప్పారావు గారి దర్శకత్వంలో వచ్చింది. తరువాత ప్రముఖ రచయిత సీనియర్ సముద్రాలు గారి దర్శకత్వం వహించినటువంటి బబ్రు వాహన చిత్రంలో తండ్రి కొడుకులుగా అర్జునుడిగా నందమూరి తారక రామారావు గారు, బబ్రు వాహనుడిగా చలం గారు కూడా నటించడం జరిగింది. ఆ తరువాత నిండు హృదయాలు అనేటటువంటి చిత్రంలో కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు గారు, శోభన్ బాబు గారు, చలం గారు అన్నదమ్ములుగా నటించడం జరిగింది. అంటే కొద్దిగా క్లుప్తంగా చెప్తున్నాను. తరువాత తొలినాళ్లలో మరొక అద్భుతమైన అవకాశం చలం గారికి వచ్చిన చిత్రాలలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఒకటి రిపబ్లికన్ ప్రొడక్షన్స్ వారి డి యోగానంద గారి దర్శకత్వంలో వచ్చినటువంటి పెళ్లి సందడి చిత్రం. ఈ పెళ్లి సందడి చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు మ్యూజిక్ చేశారు. అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఆ చిత్రంలోనూ. అక్కినేని నాగేశ్వరరావు గారు, చలం గారు ఇద్దరూ కూడా పోటాపోటీగా హాస్యాన్ని మిళితం చేసి నటించినటువంటి పాత్ర. బి సరోజాదేవి గారు మొట్టమొదటిసారిగా నటించినటువంటి పాండురంగ మహాత్యం రిలీజ్ అయినప్పటికి కూడా మన తెలుగు పరిశ్రమకు వచ్చింది ఈ పెళ్లి సందడి చిత్రంలోనే మొట్టమొదటిసారిగా. అలా బి సరోజాదేవి గారు పెళ్లి సందడి చిత్రంలో చలం గారికి హీరోయిన్గా నటించడం అనేది ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నాగేశ్వరరావు గారితో కాలక్రమేణా బ్రహ్మచారి అనేటటువంటి ఒక చిత్రము, గోవుల గోపన్న లాంటి గొప్ప చిత్రాల్లో కూడా వారు నటించారు. మరి శోభన్ బాబు గారితో నటించినటువంటి చాలా చిత్రాల్లో ప్రముఖంగా మనం మోగ ప్రేమ చిత్రం ఒకటి, తర్వాత గోరింటాకు దాసనారాయణరావు గారు దర్శకత్వం వచ్చిన గోరింటాకు చిత్రం, తర్వాత శోభన్ బాబు గారుతో కలిసి నటించినటువంటి మరో గొప్ప హిట్ పిక్చరు మనుషులు మారాలి చిత్రంలో కూడా కామ్రేడ్ పాత్ర ధరించారు. అలాంటి కామ్రేడ్ పాత్ర కేబి తిలక్ దర్శకత్వం వహించినటువంటి భూమి కోసం, అనుపమ పిక్చర్స్ భూమి కోసం చిత్రంలో కూడా గొప్ప పాత్ర వహించారు. అందున కలియుగ మహాభారతం అనేటటువంటి ఒక చిత్రంలో ప్రముఖ శ్రీకృష్ణుడు, అంటే సాంఘికంలో శ్రీకృష్ణుడు పాత్ర లాంటిది. అంటే మనూరి పాండవుల్లో మన కృష్ణరాజు గారు ఎలాగైతే చేస్తారో ఆ విధమైనటువంటి పాత్ర చలం గారు పోషించారు కలియుగం మహాభారతం చిత్రంలోను. కలియుగ మహాభారతం చిత్రం అంతటి పేరు కలిగినటువంటి మరికొన్ని చిత్రాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. ఎంఎస్ రెడ్డి గారు నిర్మాతగా మారి ఊరికి ఉపకారి అనేటటువంటి చిత్రాన్ని బివి ప్రసాద్ గారి దర్శకత్వంలో
చలం గారు నటించారు. తరువాత ఫల్గుణ పిక్చర్స్ జగత్ కిలాడీలు, జగజ్జంత్రీయులు, మేనగోడలు ఇలాంటి పి ఏకాంబరేశ్వరరావు గారు, మన కె రాఘవ్ గారు ఇద్దరూ కూడా నిర్మాతలుగా వ్యవహరించి తీసినటువంటి ఆ చిత్రాలు తరువాత వారిద్దరూ విడిపోయిన తర్వాత తోటరాముడి చిత్రం బివి ప్రసాద్ గారి దర్శకత్వంలో పి ఏకాంబరేశ్వరరావు గారు నిర్మించారు. అదేవిధంగా రాముడి దేవుడు అనేటువంటి చిత్రంలో కూడా వాణిశ్రీ చలం గారు కూడా నటించడం జరిగింది. మరొక గొప్ప చిత్రం కృష్ణ గారు నటించినటువంటి అసాధ్యుడి చిత్రంలో కూడా చలం గారు కృష్ణ గారితో కలిసి నటించడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గీతా ఆర్ట్ పిక్చర్స్ అనేది ప్రముఖ సంస్థగా అల్లు అరుంధతి గారి యొక్క నేతృత్వంలో గొప్ప గొప్ప చిత్రాలు నిర్మిస్తున్నారు కదా. అసలు ఈ గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ స్టార్టింగ్ చేసినప్పుడు 2 చిత్రాలు, ఒకటి బంట్రోతు భార్య, తర్వాత చైర్మన్ చలమయ్య, ఈ 2 చిత్రాలు కూడా దాసనారాయణరావు గారి దర్శకత్వంలో అల్లు రామలింగ గారు నిర్మించినటువంటి ఈ 2 చిత్రాలు. అయితే బంట్రోతు భార్య చిత్రంలో చలం గారి సరసన హీరోయిన్గా ప్రముఖ నటి విజయ నిర్మల్ గారు నటించడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. విజయ నిర్మల్ గారు కూడా తాతా మనవడు దాసనారాయణరావు గారి తొలి చిత్రంలో కూడా ఆమె హీరోయిన్గా చెప్పడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చలం గారి గురించి చెప్పుకునేటప్పుడు ఒక తమిళ దర్శకులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కె బాలచంద్ర గారు ఒక కన్నడ నటులు, కన్నడ కంఠీరవ రాజకుమార్ గారి యొక్క ఇంటర్నల్గా వారి యొక్క చిత్రాల ప్రభావం చాలా గొప్పగా పనిచేసిందని చెప్పాలి. ఆ చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు నటించినటువంటి చిత్రాల్లో బంగాರದ పంజరా అనేటటువంటి చిత్రాన్ని చలం గారు జూడు బసవన్న గాను, భలే జోడి అనేటటువంటి చిత్రాన్ని గుల్లెమ్మ బుల్లోడు గాను, మేర్ ముత్తన్న చిత్రాన్ని చైర్మన్ చలమయ్య గాను, సంపదిగే సవాల్ అనేటువంటి చిత్రాన్ని తోటరాముడు చిత్రంగా కన్నడంలో రాజకుమార్ గారు నటించినటువంటి ఆ చిత్రాలన్నీ కూడా తెలుగులో చలం గారు నటించడం అనేది గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. కె బాలచంద్ర గారి యొక్క దర్శకత్వంలో వారు నటించినటువంటి చిత్రాలు నీర్కుమిళి అనేటటువంటి తమిళ చిత్రాన్ని తెలుగులో చిన్నారి పాపల తర్వాత ద్వితీయ చిత్రంగా మహానటి సావిత్రి దర్శకత్వం ఇచ్చిన చిత్రంలో చలం గారి హీరోగా నటించడం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సత్యకాలపు సత్తయ్య, భలే కోడళ్ళు, తరువాత తామరై శ్రీజం అనేటటువంటి చిత్రాన్ని మోగ ప్రేమగాను, ఎదర్నీచల్ సంబార్ రాంబాబు గాను, పదం పసితి సత్యకాలపు సత్తయ్యగా, పువ్వా తలయ బొమ్మ బొరుస అనేటటువంటి చిత్రాల్లో కూడా చేశారు. అంటే బాలచంద్ర గారు తమిళ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసిన ప్రతి చిత్రం కూడా చలం గారి హీరోగా పెట్టి వారు చేయటం జరిగింది. ఎందుకంటే చలం గారు పట్ల కె బాలచంద్ర గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమాన నటుడిగా చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తున్నాను. ఆకలి రాజ్యం చిత్రంలో అప్పటికే 1980లో రిలీజ్ అయింది ఆ చిత్రం. అప్పటికే చలం గారి యొక్క ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. అందువలన పట్టుబట్టి కె బాలచంద్ర గారు, చలం మీరు ఒక్క షాట్లో అయినా మీరు నా చిత్రంలో కనపడాలి అని చెప్పి ఈ బార్బర్ షాపులో కమల్ హాసన్ గారు షేవింగ్ చేసేటటువంటి ఒక సీన్ పెట్టి చలం గారికి
కమల్ హాసన్ గారు షేవింగ్ చేసేటప్పుడు శ్రీశ్రీ యొక్క ఒక మహాప్రస్థానంలో పాట పాడుతున్నప్పుడు కొన్ని సంభాషణలు కల్పించి పెట్టి ఒక చిన్న హాస్య సంఘటన జోడించి ఆ విధంగా చేయడం జరిగింది. అంటే ఇంతకీ చెప్పొచ్చేది చలంగారు యొక్క విశిష్ట సహజ నటన అనేది ముందుగా నేను మీకు తెలియపరిచాను కదా. దానికి తార్కాణం కన్నడ కంఠీరవ రాజకుమార్ గారి చిత్రాలు అత్యధిక సంఖ్యలో తెలుగులో చేసినటువంటి నటులు చలంగారు. కె బాలచంద్ర గారు అంతటి మహా దర్శకులు, వారు తెలుగులో ప్రతి చిత్రాన్ని రీమేక్ చేసి అందులో చలంగారిని హీరోగా పెట్టి నిర్మించినటువంటి చిత్రాలు. అదేవిధంగా రమణ పిక్చర్స్ పేరిట వారు నిర్మించినటువంటి సంబరాల రాంబాబు, బుల్లమ్మ బుల్లోడ లాంటి గొప్ప గొప్ప చిత్రాలన్నీ కూడా కె బాలచంద్ర గారి యొక్క నేతృత్వంలో వారి ఆశీస్సులతోనే వారు నిర్మించడం అనేది మీకు తెలియపరుస్తున్నాను. ప్రముఖ నటులు చలంగారిని మనం మర్చిపోలేనటువంటి నటుడుగా మరలా మీ అందరి దృష్టికి తీసుకురావాలనేటటువంటి ఒక సంకల్పం వలన వారి గురించి కొన్ని మాటలు మీకు తెలియపరుచుకున్నాను. మీరు కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిమానాన్ని, చలంగారి పట్ల మీకున్న ప్రేమను మీరు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.